We'll go to topic now. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే అసలు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ లో పొజిషన్స్ ఏముంటాయి అనే టాపిక్ మనం వెళ్దాం. సో ఫస్ట్ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కింద జాయిన్ అవ్వాలి. ఓకే, టిపికల్ గా ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ స్టార్ట్ యువర్ కెరీర్ as a డిజిటల్ మార్కెటింగ్, రైట్? యూ స్టార్ట్ యువర్ కెరీర్ as a డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కింద జాయిన్ అవ్వాలి, రైట్? ఇంటర్న్ కింద జాయిన్ అవ్వాలంటే బేసిక్ గా అంటే ఇప్పుడున్న సినారీ ఎలా ఉంది, మార్కెట్ లో జాబ్స్ తక్కువ ఉన్నాయి, రిసోర్స్ ఎక్కువ ఉన్నారు, అవునా కదా? రిసోర్సెస్ చాలా మంది ఉన్నారు. హాయ్ శ్రావ్య, లలిత శ్రావ్య పారపూడి, హాయ్. సో ఇప్పుడు ఈ సినారీలో మనం ఏమి ఉండాలి? మన ఫోకస్ అంతా ఈవెన్ స్కిల్ మీద ఉండాలి. సో మీకు చూస్తే కనుక ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ సెర్చ్ విత్ ది ఓపెనింగ్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్, గో టు గూగుల్, గో టు నౌకరీ డిజిటల్ మార్కెటింగ్. అని సెర్చ్ చేస్తే లొకేషన్ ఏం పెడతాం మనం? విల్ కీప్ హైదరాబాద్. ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి? 93 కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి. సో 93 కూడా తక్కువ మార్కెట్ లో. 93 ఓపెనింగ్స్ ఎక్కువ తక్కువ? గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. సాయి కృష్ణ, నువ్వు ఏ బ్యాచ్? ఇప్పుడు 46 బ్యాచ్ నువ్వు? మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 46 బ్యాచ్ లో మీ క్లాస్ జరుగుతుంది వెబ్ డెవలప్మెంట్ మీద. ఓకే, సో మీరు అటెండ్ అవ్వండి. ఓకే ఫైన్. ఓకే సాయి కృష్ణ. సో డిజిటల్ మార్కెటింగ్ చూస్తే ఎన్ని ఉన్నాయి ఓపెన్? డిజిటల్ ఓపెన్, వేవ్, హెచ్ఎస్ఎం సాఫ్ట్వేర్, నెట్ కవర్, ఆర్ఐజీ ఎంటర్ప్రైజ్, మ్యాజిక్ యాక్సెస్, రామ్ ఇన్ఫో, నెక్స్ట్ హలో బ్రాండ్, ఫ్రోడ్ జడ్జ్, గోవైరల్ మీడియా, సుమోనోట్ ఐటీ, ప్లాట్ ఐక్యూ, యూనిట్ టెక్నాలజీస్, ప్లానెట్ గ్రీన్ ఇన్ఫ్రా, టెంపస్ అడ్వర్టైజింగ్, డెక్కన్ట్రానిక్, డిజిటల్ డోజో, ఓకే, లెమనాయిడ్స్ లెమనాయిడ్స్ నెక్స్ట్ లెమనాయిడ్స్, నెక్స్ట్ సిమ్యులేషన్ హబ్, నెక్స్ట్ ఏరియన్ హ్యూమన్, క్రాక్యూ, సాక్షి ఇన్ఫోటెక్, విస్టాన్ నెక్స్ట్ జెన్, విమాక్స్ ఇండియా, విమాక్స్ ఇండియా, ఎక్రోవిక్ సొల్యూషన్స్, డేటా స్పీక్స్, డైనమిక్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్టెల్ సైబర్ టెక్, డిజిటల్ బిజినెస్ పీపుల్, రూట్ షెల్, ఎస్ఆర్ గ్రానైట్, సాక్సాన్ వెబర్, విమాక్స్ ఇండియా. ఓకే, రైట్. సో ఇలా మీకు ఓపెనింగ్స్ మీకు చాలా కంపెనీస్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఇఫ్ యూ డోంట్ రిమూవ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ తీసేసి, హాయ్ భాను గౌడ్, హాయ్ మిస్టర్ వాంటెడ్, హాయ్ శస్త్ర హాస్పిటల్స్. గో డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టి ప్రెషర్ పెడితే మీకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి మీకు? ఒకటి హైదరాబాద్ లోనే ఎన్ని ఉన్నాయి? 14,000 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో డూ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా మార్కెట్ లో? సో ఓపెనింగ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ as మీరు చూస్తే ఎంతమంది ఉన్నారు ఫ్రెషర్స్ మార్కెట్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ లో? సింపుల్, మనం విల్ గో టు గూగుల్ అండ్ సెర్చ్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఇన్ 2024.
ఎంతమంది టిఎస్ ఎంసెట్ కి 2,40,000 పీపుల్ అయ్యారు. అదే నెంబర్ ఆఫ్ పీపుల్ ఏపీ ఎంసెట్ చూస్తే 2,74,000. కొంతమంది కామన్ పక్కన పెట్టేసరికి మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 lakh ప్లస్ పీపుల్ ఉన్నారు. అంటే ఇంజనీర్స్ ఎంతమంది వస్తున్నారు బయటకు మార్కెట్లో ఎవ్రీ ఇయర్? 4 to 5 lakhs ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. అది కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు అంతా కలిపితే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ అరౌండ్ 10 lakh పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ. కమింగ్ అవుట్. సో 10 lakhs పీపుల్ లో ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్ మార్కెట్ లో ఐటీలో ఒక 20,000 పీపుల్ తీసుకుంటారు. రైట్. రెస్ట్ మొత్తం అంతా ఏం చేయాలి మీకు? హాయ్ కార్తికేయ, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. దెన్ డిపెండ్స్ అపాన్ ద డౌట్ అండ్ ఆల్ విల్ యాడ్ యూ ఇన్ లైవ్. ఇన్స్టాగ్రామ్ స్లో అవుతుంది లైవ్. నెట్. సో మీకు ఎంతమంది? 20,000 మంది ఈ మార్కెట్లో ఓపెనింగ్స్ కానీ ఏమన్నా హంగామా కానీ జరుగుతుంది. రైట్. సో మనం ఈ సినారియోలో మనం గనక డిజిటల్ మార్కెటింగ్ లో ముందుకెళ్ళాలంటే గనక ఫస్ట్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలనే టాపిక్ చూద్దాం. రైట్. సో బేసిక్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే దేర్ ఆర్ ఓపెనింగ్స్ లేవు అంటే ఉన్నాయి. యాజ్ వెల్ అది ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ వెయిటింగ్ ఫర్ ది జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ లో ముందుకెళ్ళి గోయింగ్ ఫార్వర్డ్ అయ్యి కనుక మీరు ఏమైనా చేయాలి అంటే కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ లో ఈ బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ లెర్న్ ది ఎస్సీఓ. ఎస్సీఓ అంటే ఏంటి మీకు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే. అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజేషన్ అంటే ఏం చేస్తాం మనం టిపికల్ గా? ఈ గో టు గూగుల్, రైట్, వెళ్ళి బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ పైన వస్తాను చూసారా, దీన్ని ఏమంటాం అంటే మనం లోకల్ లిస్టింగ్ అంటాం. ఇది మెడికవర్, కాంటినెంటల్, అపోలో హాస్పిటల్. నెక్స్ట్ ఈ కింద వస్తున్నాయి కదా, దీన్ని మనం ఏమంటాం? మనం ఎస్ఈఓ ఆర్గానిక్ రిజల్ట్స్ అంటాం. సో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటయ్యా అంటే కనుక మీరు చూస్తే, సో ఎస్ఈఓ ఆర్గానిక్ రిజల్ట్స్ లో టాప్ లో తెప్పించడం మనకి ఇంపార్టెంట్. రైట్. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు ఏం నేర్చుకోవాలి అంటే కనుక, హాయ్ మహేష్ కుమార్ చౌదరి. సో మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ పాయింట్ టెక్నికల్ ఎస్ఈఓ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ నేర్చుకోవాలి. నెక్స్ట్ హాఫ్ పేజ్ ఎస్ఈఓ నేర్చుకోవాలి. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, హాఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి? సింపుల్ గా మీకు చెప్తాను. టెక్నికల్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ ని లోడింగ్ టైమ్ ఆప్టిమైజేషన్ అంతా ఆప్టిమైజ్ చేయటం. సో ఇవన్నీ టూల్స్ అన్ని మీరు సిస్టమేటిక్ ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవచ్చు, లేదంటే మీరు ఓన్ గా నేర్చుకోవచ్చు. ఇది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి మార్కెట్ లో, అవన్నీ చూసి నేర్చుకోవచ్చు. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మీకు ఏంటంటే మీకు ఏదైనా వెబ్సైట్, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లాంటిది ఉంటే కనుక మీ యాక్సెస్, మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేయాలి. అంటే ప్రాపర్ గా మెటా టైటిల్స్ ప్లేస్ చేయడం కానీ, లేదంటే మెటా డిస్క్రిప్షన్ పెట్టడం కానీ, ఇవన్నీ ప్రాపర్ గా చేస్తే కనుక మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే బ్యాక్ లింక్స్, అంటే మన వెబ్సైట్ ని మల్టిపుల్ వెబ్సైట్స్ సబ్మిట్ చేయాలి. సో
మనకి ఎస్ఈఓ అనే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎస్ఈఓ స్కిల్ ఎంత ఇంపార్టెంట్? ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్, ప్రతి ఒక్క మార్కెటర్ మార్కెట్లో బై డిఫాల్ట్ నేర్చుకోవాల్సింది ఎస్ఈఓనే. అండ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ చాలా మోర్ ఫోకస్ ఎక్కువ చేసేది ఎస్ఈఓ మీదే. నిజంగా ఎస్ఈఓ రిజల్ట్స్ వస్తే కనుక చాలా ఆర్గనైజేషన్స్, చాలా బ్రాండ్స్ యాడ్స్ లో విపరీతంగా అమౌంట్ స్పెండ్ చేస్తాయి, అంత చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఈఓ నేర్చుకోవాలి. ఓకే. సో ఎస్ఈఓ నేర్చుకున్నారు, పర్ఫెక్ట్. ఓకే. ఎస్ఈఓతో పాటు బేసిక్స్ వర్డ్ ప్రెస్ ఆర్ ఎనీ సిఎంఎస్ వెబ్సైట్. సో నేనేం చెప్తున్నా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు లెర్న్ ది వెబ్సైట్ వర్డ్ ప్రెస్ ఎలా చేయాలో వెబ్సైట్ బిల్డ్ చేయడం కాదు. దానిలో ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలా, ఎలా చేయాలి, ఏంటి, కంటెంట్ చేంజెస్ ఎలా చేయాలి. హలో, ఐఎమ్ రిచ్. ఓకే. సో బేసిక్స్ ఎలా చేయాలి ఏంటి, ఈ టాపిక్ మీరు నేర్చుకోండి. బేసిక్ వర్డ్ ప్రెస్. ఓకే. సో యా, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఐ అప్రూవ్డ్. సో ఇది నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత దాంతోపాటు ఎస్సీఓ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియాలో ఇప్పుడు టిపికల్ గా చూస్తే, మార్కెట్ లో చూస్తే కనుక మీకు ఏమన్నా సోషల్ మీడియాస్ అంతే కదా సాయి. బేసిక్ వర్డ్ ప్రెస్ అంటే టిపికల్ గా మార్కెట్ లో ఏమి నేర్చుకోవాలి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఒక డిజిటల్ మార్కెటర్ అనే పర్సన్, నన్ను ప్రవీణ్ రావు, యూ హ్యావ్ ఎనీ డౌట్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, దెన్ ఐ యాడ్ యూ ఇన్ లైవ్. ఫస్ట్ యూ ఆస్క్ మీ ఇన్ కామెంట్, ఇఫ్ ద కామెంట్ ఈస్ సెన్సిబుల్ దెన్ ఐ యాడ్ యూ ఇన్ లైవ్. సో సింపుల్ సాయి మీకు. హాయ్ మంజు. మీరు బేసిక్ యువర్ జాబ్ ఈజ్ వాట్? యువర్ జాబ్ ఈజ్ టు మెయింటైన్ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ మెయింటైన్ చేయాలి, అంతేగాని మీ జాబ్ ఏంటి వెబ్సైట్స్ మెయింటైన్ చేయడం కాదు. సో మీరు ఎంతవరకు రావాలో, వర్డ్ ప్రెస్ లో ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. ఓకే. బియాండ్ ద పాయింట్ నేర్చుకున్న ఉపయోగం లేదు, ఎందుకంటే మీరు వెబ్ డెవలపర్ కాదు కాబట్టి. మీ రోల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. కానీ మార్కెట్లో చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అన్ని చేయమంటారు. కానీ పెద్ద ఆర్గనైజేషన్స్ ఏమైనా చూస్తే, వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు ఎప్పుడు ఒక జూనియర్ లెవెల్ పర్సన్ తో వర్డ్ ప్రెస్ కావాలి, వెబ్సైట్ డిజైన్ కావాలని చెప్పి ఎవరు చేయించరు. ఓకే. సో మీకు బేసిక్స్ వర్డ్ ప్రెస్ కానీ ఏదైనా సిఎంఎస్ వెబ్సైట్ వస్తే చాలు, ఎందుకంటే ఎస్ఈఓ ఆప్టిమేషన్స్ అన్ని మీరు చేసుకోవచ్చు వస్తే కనుక. ఓకే. రైట్. సో నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి. సోషల్ మీడియా అంటే మనకి ఏమంటే, మనకి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్. చెప్పండి. ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ యూట్యూబ్. నెక్స్ట్ లింక్డ్ఇన్, ఫేస్బుక్, pinterest, నెక్స్ట్ ఎక్స్. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని నేర్చుకుంటే, ప్రాపర్ గా నేర్చుకుంటే మీకు ఏమవుతుంది, ఇట్ మేక్ మోర్ సెన్స్. మీకు రీజనబుల్ గా మీరు డీసెంట్ నాలెడ్జ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ కదా. రైట్. సో ఓకే, మీరు తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇన్స్టాగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ మీకు ప్లాట్ఫామ్స్ చూస్తే, మీకు దెర్ షుడ్ బి ఏ ప్లాన్. సోషల్ మీడియా ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, క్యాలెండర్ ప్రకారం వెళ్ళాలి, ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోస్ట్ చేస్తా వెళ్ళాలి. దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ప్రకారం చేస్తాం. నెంబర్ 2 అయిపోయింది. రైట్. సోషల్ మీడియా మార్కెటింగ్ అయిపోయింది. సో నెంబర్ 4,
This is communication module. I think people who have recently joined in the webinar, మీరే చూసారా? ఏది మీకు ఈమెయిల్స్ వచ్చాయి అందరికి? కొంతమందికి వస్తాయి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కొంతమందికి వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు వచ్చాయి, కొంతమందికి. సో మీరు రెగ్యులర్ మన అంబ్లిక్స్ అకాడమీ బ్యాచ్లో ఎంక్వైరీ కానీ ప్లేస్ చేస్తే కనుక మీకు ఏమొస్తాయి? మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమొస్తాయి నోటిఫికేషన్స్? ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఈమెయిల్ కమ్యూనికేషన్, ఎస్ఎంఎస్, వాట్సాప్, నెక్స్ట్ వాయిస్ కాల్, ఇంకా సో ఇవన్నీ ఎలా పంపించాలి, ఏం చేయాలి? ఈ మాడ్యూల్ అనేది కమ్యూనికేషన్ మాడ్యూల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటున్నానంటే ఒక ఒక ఇంటర్న్ కి రేపు పొద్దున ఆర్గనైజేషన్కి ఏం కావాలో అది చేయాలి తప్పిస్తే మీకేం వచ్చు దాని మీద బిజినెస్ ఎక్స్పెక్ట్, జాబ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మీకు కష్టం. ఇది ఇట్ విల్ బి ఛాలెంజింగ్ ఫర్ యూ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ ఆర్గానిక్. సో ఆర్గానిక్ గా లీడ్ జనరేషన్ చేయాలి. సో ఎలా చేస్తాం చెప్పండి? సో సింపుల్ థింగ్. ఇప్పుడు మీకు ఒక కొన్ని టూల్స్ చూపిస్తా. టూల్, లింక్డ్ ఇన్ టూల్. సో ఈ టూల్ చూస్తే కనుక వాట్ షుడ్ ఐ డూ? సో ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ ఏ మెసేజ్ టు ది ఫ్లిప్కార్ట్ సిఇఓకి నేను మెసేజ్ పెట్టాలి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయింది కదా. ఇఫ్ ఐ ఓ ఇఫ్ ఐ సీ రైట్, సో దెర్ ఈస్ అ పర్సన్ కాల్డ్ జయంత్ జా అండ్ కళ్యాణ్ కృష్ణమూర్తి. దొరికారా లేదా? సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సెండ్ ఏ, యూ కెన్ షూట్ ఎ మెసేజ్. ఐ థింక్ దిస్ ఈస్ ద సిఇఓ ఆఫ్ ది. హాయ్ కావ్య, హాయ్ విపిపి 7. యా. సో నేనేం చేయొచ్చు దీనికి? ఐ కెన్ సెండ్ ఏ మెసేజ్ టు హిమ్. ఎలా? ఐ కెన్ సెండ్ మెసేజ్ టు హిమ్ విత్ ప్రాపర్ హాయ్ కావ్య, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్? సో మీరు వెబినార్ లింక్ ఉంటుంది, లింక్ జాయిన్ అయితే యూ విల్ గెట్ అ ప్రాపర్ డీటెయిల్ వెబినార్. మీకు ఇంకా డీటెయిల్ గా స్క్రీన్ షేరింగ్ అంతా ఉంటుంది. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సెండ్ ఏ మెసేజ్ టు హిమ్, ప్రాపర్ మెసేజ్ విత్ సబ్జెక్ట్ అండ్ మెసేజ్ సెన్సిబుల్. అంటే లీడ్ జనరేషన్ యాక్టివిటీలో ఈ ఇలా అంటే ఇది ఒక టూల్ మీకు ఎగ్జాంపుల్. సిమిలర్ గా మీకు ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇంకో టూల్ చూపిస్తాను మీకు. దెర్ ఇస్ అ టూల్ కాల్డ్ క్రంచ్ బేస్. సో దెర్ ఇస్ టూల్ కాల్డ్ క్రంచ్ బేస్. క్రంచ్ బేస్ లో నేను ఏం చేసుకోవచ్చు అంటే ఐ వాంట్ టు సీ ఇది. I want to target companies based out of Hyderabad, and I want to target the companies who got the funding. ఫండింగ్ అని తెలుసు కదా, ఇన్వెస్ట్మెంట్ వచ్చిన కంపెనీస్. సెట్ చేస్తే వచ్చే కంపెనీస్ 511 కంపెనీస్ వచ్చాయి. నేను ఈ డేటా లిస్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను.
సో నాకు ఈ లిస్ట్ వచ్చింది. వచ్చిందా? డీటెయిల్ లిస్ట్ వచ్చింది. ఏది ఏ కంపెనీ ఏంటి అంటే ఇవన్నీ ఏ టూల్స్. బేసిక్ గా ఇవన్నీ వాడాలి. మీకు బయట ఎక్సెల్ అనే కంపెనీ ఉంది. వాళ్ళకి ఏదో ఫండింగ్ వచ్చింది. ఏం చూద్దాం కంపెనీ ఏంటో చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, ఫండింగ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఐటీ చూస్తారు కదా. సో ఇదేదో ఇది ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదో సంథింగ్. సో మనం ఏం చేద్దాం అంటే వాట్ వీ కెన్ డూ, వీ కెన్ రీచ్ అవుట్ టు దేర్ లింక్డ్ఇన్, వీ కెన్ సీ దేర్ లింక్డ్ఇన్. చూస్తే మీకు నేను వేరే టూల్ ఓపెన్ చేసి చూస్తాను నీట్ గా దీనిలో. సో నేను మీకు చూపిస్తున్నన్ని పెయిడ్ టూల్స్. ఇప్పుడు నేను కొన్ని కొన్ని టూల్స్ చూపిస్తాను చూసారా, ఇవన్నీ పెయిడ్ టూల్స్. పెయిడ్ టూల్స్ అవుతేనే డిజిటల్ మార్కెటింగ్ లో అన్ని ఫ్రీగా కావాలంటే పనులు అవ్వవు, మీకు గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గర పైసలు ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ఓకే. సీ ద పీపుల్ దిస్ ఆర్గనైజేషన్. ఐ థింక్ మనీష్ కుమార్ is the co-founder. So I can what I'm saying is showing Karun Tadewal is the company CEO. So what I can do, I can send a message to him. ఇక వచ్చింది కదా అతనికి 3 weeks బ్యాక్. హీ గాట్ అరౌండ్ 5.9 million ఇన్వెస్ట్మెంట్. అంటే అంత మీకు ఒక 50 crores, more than 50 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఈ కంపెనీలోకి. అంటే 50 crores ఇన్వెస్ట్మెంట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ లుకింగ్ ఫర్ ది గ్రోత్ కోసం చూస్తూ ఉంటారు. సో మనం మన ఇన్ కేస్ మన బిజినెస్ కనుక మన కంపెనీ కనుక ఇలాంటి కంపెనీస్ కి మన సర్వీస్ ఇస్తే కనుక మన వి కెన్ రీచ్ అవుట్ టు దీస్ పీపుల్ అండ్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ జనరేట్ ద లీడ్స్. సో సిమిలర్ గా మీకు లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్ టూల్ లో కూడా మీకు అన్ని ఫిల్టర్స్ ఉంటాయి. యూ కెన్ సీ, యూ కెన్ టార్గెట్ కంపెనీ బేస్డ్ అపాన్ ద కంపెనీ సైజ్, యూ కెన్ టార్గెట్ కంపెనీ బేస్డ్ అపాన్ దేర్ లొకేషన్, హెడ్ క్వార్టర్. యూ వాంట్ సి హైదరాబాద్, రైట్? I stand kit, and you can target based upon their industry. I can say IT consulting. So right, I can see target. సో మీకు అంత కంపెనీస్ అన్ని వస్తాయి, మీకు చూస్తే డెక్స్ట్రా డిజిటల్. సో సో వీ కెన్ చూసి మనం సుప్రా సాఫ్ట్ చూసి మనం ఏం చేసుకోవచ్చు. సుప్రా సాఫ్ట్ ఉంది ఐటీ కంపెనీ, ఐటీ సర్వీసెస్ కన్సల్టింగ్ కంపెనీ. సో సత్యప్రసాద్ కందిమెళ్ళ ఉన్నాడు. సో వాట్ వీ కెన్ డూ, ఐ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ అండ్ ఐ కెన్ ఆస్క్ హిమ్ సమ్ బిజినెస్, రైట్? సో ఇవన్నీ మీకు దేనిలో వస్తాయి? మీకు లీడ్ జనరేషన్ ఆర్గానిక్ మోడల్లో వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి మీకు దీనిలోనే. కాంబినేషన్ ఈమెయిల్ మార్కెటింగ్ అన్ని కాంబినేషన్ చేస్తే మీకు ఇట్ మేక్ మోర్ సెన్స్, రైట్? నెక్స్ట్ సిక్స్త్ వన్ మీకు ఏముంటుంది? పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ అంటే మీకు ఎక్కువ గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ లో సెర్చ్ యాడ్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్, నెక్స్ట్ వీడియో యాడ్స్. ఓకే. నెక్స్ట్ గూగుల్ యాడ్స్, గూగుల్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే. నెక్స్ట్ రీమార్కెటింగ్ యాడ్స్, రైట్? నెక్స్ట్ మెటా యాడ్స్. మెటా యాడ్స్ టాపిక్ తర్వాత చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ చూద్దాం ఏంటనేది. వస్తే కనుక హాయ్ పొలం ప్రదీప్ నాయుడు. సో ఫస్ట్ సెర్చ్ యాడ్స్ చూద్దాం. సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి మీకు?
So if you just go to Google, searching with the keyword called 3 BHK flats for sale in Hyderabad. ఇక్కడ పైన యాడ్స్ వస్తాను చూసారా? శ్రీనివాస మిత్ర ఇన్ఫ్రా, ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్, సుముద్ర ప్రాజెక్ట్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ పవి. ఓకే, శ్రీనివాసం ఇన్ఫ్రా, ప్రాస్పరిటీ హోమ్స్. ఓకే, నెక్స్ట్ రాజపుష్ప, ఏఎస్బిఎల్. ఇవన్నీ యాడ్స్ వస్తున్నాయి చూసారా? ఇవన్నీ మీకు టిపికల్ గా చూస్తే కనుక ఏంటి, ఇవన్నీ గూగుల్ సెర్చ్ యాడ్స్. సో సెర్చ్ యాడ్స్ ఎలా పెట్టాలి ఏంటనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. డిస్ప్లే అంటే ఏంటి, మీకు ఈనాడు ఓపెన్ చేస్తే కనుక రైట్ యు ఆర్ సీయింగ్ ది బిర్లా ఓపెన్ అండ్ పెయింట్స్ యాడ్ వస్తుంది చూసారా? బిర్లా ఓపెన్ అండ్ పెయింట్ యాడ్ వస్తుంది, మహీంద్రా యాడ్ వస్తుంది. రైట్. సో అండ్ నెక్స్ట్ అపర్ణ సరోవర్ టవర్స్ యాడ్ వస్తుంది. ఇవన్నీ బ్యానర్ యాడ్స్. సో ఈ యాడ్స్ ఎలా చేయాలి ఇదంతా నేర్చుకోవాలి. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్ అనేవి మీకు యూట్యూబ్ యాడ్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్కడ చేస్తామంటే దర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ గూగుల్ యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ లో చేస్తాం. సో మీకు చూపిస్తాను ఎంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మీకు చూపిస్తా. అసలు నీకు గోల్ అయిపోతా ఉంటుంది ఏది, క్లయింట్స్ కూడా మనం యాడ్స్ ఆగేయంటే ఒక రోజు ఎంత గోల్ చేయాలో అంత గోల్ చేస్తూ ఉంటారు. చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్. అట్లేసి ఎస్టర్డే క్యాంపెయిన్ నేను చూస్తే ఎంత స్పెండ్ అయ్యాయి మనకి, 1100 స్పెండ్ అయ్యాయి. దేనికి స్పెండ్ అయ్యాయి, డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్ స్పెండ్ అయ్యాయి. సో టుడే ఈ రోజు చూస్తే ఇప్పటికి ఎంత స్పెండ్ అయ్యాయి, 581 రూపీస్ స్పెండ్ అయ్యాయి. సో మనం ఏం చేయాలి, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో హాయ్ ఆదర్శ్, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో ఒక ఇవన్నీ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ ఐ గో టు ద బిల్డింగ్ చూపిస్తాను, మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు, చాలా మంది తెలియదు కాబట్టి. హాయ్ ప్రత్యూషన్, ప్రవళిక, హాయ్ సాయి కృష్ణ, హాయ్ లిపోస్ మార్క్. చూస్తే మీకు లాస్ట్ మంత్ ఎంత స్పెండ్ అయింది, 68,000 రూపీస్ స్పెండ్ అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఎంబ్లిక్స్ అకాడమీ. సో ఎంబ్లిక్స్ అకాడమీకి మనకి ఇంత స్పెండ్ అయింది. నెక్స్ట్ జూన్ మంత్. సో ఇవన్నీ నేర్చుకోవాలి మీకు. ఓకే, దీంతో పాటు మీకు ఈ ప్లాట్ఫామ్స్ ఎలా వాడాలి ఏంటనేది మీరు ఓవరాల్ ఐడియా తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి. రైట్. సిమిలర్ గా మీకు చూస్తే దీంతో పాటు ఇఫ్ యూ ఓపెన్ ది మెటా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఏమున్నాయి, మీకు అదవుతుందమ్మా అందరికి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి. సో చూస్తే మనకి ఓకే థ్యాంక్ కృష్ణ, మీకు చూస్తే మీకు ప్రతి ఒక్క 4 పోస్టులు ఒక యాడ్ ఉంటుంది. కంటెంట్ విద్య యాడ్ వచ్చింది. నెక్స్ట్ ఇదిగో అబ్బా, కెన్ ఫోలీస్ బిజినెస్ కమ్యూనిటీ కనెక్ట్ లైక్ మైండెడ్ పీపుల్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ యాడ్స్ స్పాన్సర్డ్ అని వస్తున్నాయి కదా, ఇవన్నీ యాడ్స్. సో మీలో ఎంతమందికి ఇది యాడ్ యూఏబిలిటీ. సో మీలో ఎంతమందికి మన యాడ్ ఎంప్లిక్స్ అకాడమీ యాడ్ కనిపించింది, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ? అంటే ఎవరు కనపడలేదా? ఓకే, ఐసి. ఓకే, సాయి ఒక్కటి కనిపించింది. రైట్. సో ఎలా చేయాలి ఏంటి ప్రాపర్ గా సిస్టమేటిక్ గా ఇవన్నీ మనం ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. ఓకే ఫైన్, ఇవన్నీ నేర్చుకున్నాం. ఏంటి సార్ నాకు నెక్స్ట్ పొజిషన్ అంటారు మీరు డిజిటల్ మార్కెటింగ్ లో?
హాయ్ వరుణ్. సో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? సో యూ స్టార్ట్ యువర్ కెరీర్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కదా నీ కెరీర్ స్టార్ట్ చేస్తాం. రైట్. డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కదా నీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ గా యూ విల్ స్టార్ట్ యువర్ కెరియర్. సో అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జాబ్ లో హాయ్ దంతి రుమండస్ హాయ్ దంతి రుమండస్ దాస్. సో ఫస్ట్ కెరియర్ లో మీరు, నేను ఎస్ఈఓ బాగా నేర్చుకున్నా, నాకు ఎస్ఈఓ మీద జాబ్ కావాలి, నేను సోషల్ మీడియా బాగా నేర్చుకున్నా, మీకు సోషల్ మీడియా మీద జాబ్ కావాలి అంటే కుదరదు. మీరు ఇనీషియల్ కెరియర్ లో ఏంటంటే మీ కంపెనీ ఏం నచ్చింది, మీ కంపెనీ ఇంటెన్షన్ ఏంటి, అర్థమైందా? మీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. సాయి, మీకు ఏం కావాలో డొమైన్ హోస్టింగ్ అన్ని మేము ఇస్తాం సాయి, మీరు ఏమి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీకు ఏం కావాలి అంటే మేము ఇస్తాం. మీరు సాయి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరన్నా ఎవరైనా సరే టిపికల్ గా ఈ మార్కెట్ లోకి వెళ్ళేది ఫ్రెషర్ కింద. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కంపెనీస్, మీరు స్కిల్స్ ప్రాపర్ గా నేర్చుకున్నారా లేదా, అండ్ నేర్చుకున్నది వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అంతేగాని మీరు ఏదో అన్నెసరీ టాపిక్స్ ఆ ఇండస్ట్రీకి అవసరం లేదు నేర్చుకుంటే ఉపయోగం లేదు. ఇండస్ట్రీకి ఏం అవసరమో నేర్చుకోవాలి. ఓకే. సో నో నీడ్ టు వరీ, మీరేం టూల్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీరేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అయిపోయింది. ఇంటర్న్ కింద మీరు ఒక 6 months to 1 year చేసిన తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏమవుతారు? డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మీరు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు మన ఎంబ్లిక్స్ అకాడమీలో చూస్తే కనుక మన దగ్గర కోర్స్ ఎవరైతే ప్రాపర్ గా తీసుకుని నేర్చుకుంటారో, ఓకే, సో వాళ్ళందరూ డైరెక్ట్లీ జాయిన్ అయితే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయిపోతారు వాళ్ళు. అర్థమైందా? సో ఎవరైతే కనుక ఏది జస్ట్ టైం పాస్ కింద చేస్తారో వాళ్ళకి ఇంటర్నల్ లాగా జాయిన్ అవుతా ఉంటారు. ఓకే. సో ఇట్స్ ఆల్ వేరీస్ ఫ్రమ్ ది, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. అర్థమైందా? మనమైతే ఇంటర్న్ కంటే నెక్స్ట్ లెవెల్ ఏం కావాలనేది మొత్తం మీతో చేపిస్తాం. 3 months టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు, అన్ని 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 విషయాలు జాగ్రత్తగా చేసుకోవచ్చు. రైట్. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద మీరు కెరీర్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే మీ శాలరీ బిట్వీన్ 15 to 25K శాలరీ వస్తుంది. ఓకే. లేదు, మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద ఒక అబ్బాయికి 36,000 శాలరీ వచ్చింది. మీరు చూడండి, మన ఇన్స్టాలో మనం పోస్ట్ చేసాం. ఎస్, చేస్తా ఆగుతాయి. సో అబ్బాయికి చూసారు కదా ఎంత వచ్చిన శాలరీ, 36,000 శాలరీ వచ్చింది. ఓకే, అలా అని చెప్పి అందరూ 36,000 వస్తుందని చెప్పను. ఓకే. సో అబ్బాయి వర్క్ చేశాడు, కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది, సీరియస్ గా నేర్చుకున్నాడు కాబట్టి. బట్ ఐఎమ్ టాకింగ్ ద ఇండస్ట్రీ యావరేజ్ శాలరీ 15 to 25K శాలరీ వస్తుంది. వచ్చిన తర్వాత నీకు ఇంకేంటంటే ఎవ్రీ ఇయర్ నీకు బేసిక్ ఏమవుతుంది, మీకు శాలరీ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, అప్పుడు మీకు అడ్వాంటేజ్. హాయ్ సురేష్ కారుకూరి. సో నెక్స్ట్ ఏమవుతుంది మీకు, డిజిటల్ మార్కెటింగ్ లీడ్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్. లీడ్ గా వెళ్తారు అంటే డిజిటల్ మార్కెటింగ్ లోనే మొత్తం ఓవరాల్ అకౌంట్ చూసుకుంటా కంపెనీకి ఏం కావాలో అది చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ లీడ్ అవ్వచ్చు. లేదంటే ఒక స్పెషలైజేషన్ అంటే ఎస్ఈఓ ఉంది,
ఎస్సీఓ మీద బాగా ఫోకస్ చేసి ఎస్సీఓ లీడ్ అవ్వచ్చు. లేదు, పెయిడ్ యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి, పెయిడ్ యాడ్ క్యాంపెయిన్స్ మీద ఫోకస్ చేసి పెయిడ్ యాడ్ క్యాంపెయిన్స్ లీడ్ అవ్వచ్చు. మీకు ఇక్కడ ఉన్నాయి కదా, మీకు ఇక్కడ పొజిషన్స్ చూడండి, మీకు చూపిస్తున్నా. సో లీడ్ పొజిషన్స్ ఏమున్నాయి మీకు? ఎస్సీఓ లీడ్, ఎస్సీఓ స్పెషలిస్ట్, అడ్వర్టైజింగ్ లీడ్, అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా లీడ్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, ఈమెయిల్. సో మీకు ఇవన్నీ మీకు ఇవన్నీ ఉన్నాయి కదా స్పెషలిస్ట్, ఇవన్నీ ఇవన్నీ మీకు ఈ పొజిషన్స్ అన్నీ మీకు ఉంటాయి. ఓకే. హాయ్ ప్రసన్న. సో కంటెంట్ స్పెషలిస్ట్ అంటే ఏంటి? కంటెంట్ మార్కెటింగ్ మీద బాగా ఫోకస్ చేసే వాళ్ళంతా మీకేమవుతారు? మీకు కంటెంట్ స్పెషలిస్ట్ అవుతారు. కంటెంట్ మార్కెటింగ్ మీద ఎక్కువ చేసేవాళ్ళు, కాపీ రైటింగ్ రాసేవాళ్ళు, అంటే కంటెంట్ రాసేవాళ్ళు. సో లేదు అనుకుంటే ఎస్సీఓ లీడ్, అంటే సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ మీద బాగా చేసేవాళ్ళు ఎస్సీఓ లీడ్ అవుతారు. ఎస్సీఓ స్పెషలిస్ట్ అంటే లీడ్ కి నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూటివ్ మధ్యలో ఉండే పొజిషన్ స్పెషలిస్ట్. నెక్స్ట్ అడ్వర్టైజింగ్, పీపీసీ యాడ్స్. లీడ్ అంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, స్పెషలిస్ట్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. సోషల్ మీడియా లీడ్ కూడా అంతే. లీడ్ అంటే 2 years ఎక్స్పీరియన్స్, స్పెషలిస్ట్ 2 years, లీడ్ అంటే 4 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈమెయిల్ ప్లస్ మార్కెటింగ్ ఆటోమేషన్ లీడ్, అంటే మీ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, మీ అందరికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తాయి కదా, దీనికి లీడ్ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్, అంటే డిజిటల్ మార్కెటింగ్ డేటా మొత్తం అనాలిసిస్ చేయడం. సో ఓకే, ఇవన్నీ మీకు ఏంటంటే 0 to 5 years టైం ఫ్రేమ్ లో మీకు జరిగే యాక్టివిటీస్. ఓకే. సో 5 years దాటింది, దాన్ని ఏమవుతారు మీరు? యూ విల్ బికేమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అవుతారు. రైట్. వాట్ యూ విల్ బికేమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అవుతారు. మార్కెటింగ్ మేనేజర్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ప్రాపర్ గా యాక్టివిటీస్ మొత్తం ఓవరాల్ బ్రాండ్ మొత్తాన్ని లీడ్ చేసి, వీళ్ళందరినీ, ఈ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ లీడ్ చేస్తా, వీళ్ళు ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలి, డే టు డే ఆపరేషన్ చూసుకుంటా, యూ షుడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ బ్రాండ్. ఓవరాల్ బ్రాండ్ ఎలా ఉంది, బ్రాండ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీరు ఫోకస్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీని తర్వాత ఏమవుతారు? నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అయిన తర్వాత అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. 8+ years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏమవుతారు? యూ విల్ బికేమ్ ఏ హెడ్ అవుతారు. అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ. కొన్ని కంపెనీస్ లో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ పెద్ద పొజిషన్ ఉంటుంది. లేదు, ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ స్పెండ్ మోర్ దెన్ 50 lakhs, 60 lakhs ఉందంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అనేది మంచి పొజిషన్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ సిఎంఓ, అంటే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఓకే. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అంటే మీకు సిఇఓకి ఎంత శాలరీ ఉంటుందో దానికంటే ఎక్కువ శాలరీ ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్న పొజిషన్ ఇది. అర్థమైందా? సిఎంఓ అంటే ఒక రెస్పెక్ట్ వేరు. సిటిఓ ఎలా ఉంటాడో సిఎంఓ కూడా అలాగే. సిఎంఓ తర్వాత మీరు సిఇఓ కూడా అవ్వచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కి. సో మార్కెటింగ్ కరెక్ట్ గా చేస్తేనే మీకు ఏమవుతుంది మీకు? సో బేసిక్ గా ఆర్గనైజేషన్ అనేది సస్టైన్ అవుతుంది, ఆర్గనైజేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అర్థమైందా? ఇవి డిజిటల్ మార్కెటింగ్ ఉంటే జాబ్ డౌట్స్. సో మీరు దాంతో పాటు మీకు డౌట్స్ ఉంటాయి ఏంటి? నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ నా సజెషన్ ఏంటంటే మీకు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు ఫ్రీలాన్సింగ్ చేయొద్దు. ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ డూ ద ఫ్రీలాన్సింగ్. ఓకే. నో, యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ నో. హాయ్ భాస్కర్ సాయి. ఏం డౌట్స్ ఏం లేవా? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్. People who are watching on Instagram, people who are watching on LinkedIn, that YouTube and all.
భానుగౌడ్ మంచి క్వశ్చన్ అడిగావు నువ్వు. సి, డిగ్రీ ఎలిజిబిలిటీ అంటే స్పెసిఫిక్ గా డిజిటల్ మార్కెటింగ్ లో ఇండస్ట్రీ ఏం చూస్తుందంటే, ఇండస్ట్రీ అని కాదు ఎవడైనా సరే డిజిటల్ మార్కెటింగ్ లో, సో నీకు స్కిల్ వచ్చా లేదా అని చూస్తారు, కానీ నువ్వు ఏ డిగ్రీ చదివితే వాళ్ళకి ఎందుకు. అర్థమైందా? నీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ వచ్చా లేదా, నువ్వు ఆర్గనైజేషన్కి హెల్ప్ అవుతున్నావా లేదా, నీ వల్ల లీడ్ జనరేషన్ అవుతుందా లేదా, నీ వల్ల మీ ఆర్గనైజేషన్స్ లీడ్స్ వస్తున్నాయా లేదా, నీ వల్ల మీ ఆర్గనైజేషన్ బ్రాండ్ అనేది పెరుగుతుందా లేదా, నీ వల్ల మీ ఆర్గనైజేషన్ రిప్యుటేషన్ అనేది పెరుగుతుందా లేదా, సో మీ డిజిటల్ ప్రెజెన్స్ ఎలా ఉంది మీ ఆర్గనైజేషన్స్ కి, ఈ టాపిక్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు తప్పిస్తే నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఏజ్ ఎంత, ఇవన్నీ డజన్ మ్యాటర్ ఫర్ దమ్. బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్ తో పాటు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి, కాబట్టి కొంచెం అడల్ట్ 18+ ఉన్న వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటారు కంపెనీస్. లేదు నువ్వు స్కిల్ఫుల్ గా ఉన్నావు అంటే ఏముంది, ఎవరైనా హైర్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, వాళ్ళు మీకు రూపాయి శాలరీ ఇస్తే వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు వాళ్ళకి పని కావాలి అంతే. నువ్వు అది చేయగలిగిన రోజున ఇబ్బంది ఏం లేదు. ఓకే. హాయ్ చిరంజీవి. ఇంకా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి, జూమ్ లో ఉన్న వాళ్ళకి సెషన్ జాయిన్ అయ్యారు కదా మీరు. ఓకే సరే, మంచి క్వశ్చన్ అడిగాను, నేను చూపిస్తాను మీకు. సో ప్లేస్మెంట్ అసిస్టెంట్ స్పెసిఫిక్ అడిగా కాబట్టి మీకు చూస్తే, ఇది మనకు ఒక గ్రూప్. లైక్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక గ్రూప్ లోకి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ ఓపెనింగ్స్ అనేవి మనం పెడతా ఉంటాం. సో ఇది ఒక ఓపెనింగ్ ఏముంది, కేఎల్ ల్యాడ్స్ అని ఒక కంపెనీ ఇంటర్న్షిప్ పెట్టింది. ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైం ఇస్తానని చెప్పింది. వాళ్ళు పెట్టారు కదా, ఇంటర్వ్యూ ఉంది అని చెప్పారు అంతే. ఈఎంఐ అప్లై చేశా అని చెప్పింది, ఇతను అప్లై చేశాడని చెప్పాడు, ఇతను అప్లై చేశాడని చెప్పాడు. ఇది అప్లై చేసేటికి ఈ అబ్బాయి పద్మిని ఈవిడ అప్లై చేసింది కదా, ఈవిడ సెలెక్ట్ అయిపోయింది ఇంటర్న్ కింద. సో ఇలా మీకు కంటిన్యూస్ ఓపెనింగ్స్ ఉంటాయి. నువ్వేనా భానుమతి గిఫ్ట్స్, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అందరూ ఇమీడియట్ గా అవ్వు, కొన్ని కొన్ని టైం పడతా ఉంటాయి. ఈ ఇది అనేది మేము మార్కెట్ లో బోర్డంత రీసెర్చ్ చేస్తాం. యాపిడ్ సాఫ్ట్వేర్ మీకు చూస్తే ఎన్ని ఓపెనింగ్స్ పడుతున్నాయి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఐ క్యాలిక్యులేట్, ఒకటి ఒకటి 1 2, రైట్, 2 ఓపెనింగ్స్. నెక్స్ట్ ఇది థర్డ్, 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. రిమోట్ జాబ్ కూడా ఉంది ఇక్కడ మీకు. నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, అంటే 7 కంపెనీస్. ఏది ఎన్ని రోజుల్లో, ఇప్పుడు 10 డేస్ లో 7 కంపెనీస్ వచ్చాయి. మనం ఈ 7 కంపెనీస్ మనం ఫిల్టర్ చేసి మనం చూసిన కంపెనీసే ఉంటాయి. అర్థమైందా? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి, మీలో మీరు సిన్సియరా కాదా. అర్థమైందా? హాయ్ చిరంజీవి, మీరు పని బాగా చేయగలరా లేదా, మీరు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా అని చెప్తే సరిపోతుంది. కానీ మీరు నేర్చుకోవాలి అంటే మన సైడ్ నుంచి మనం 100% మీకు అన్నీ చెప్తాం. ఎందుకంటే మన దగ్గర కోర్స్ స్ట్రక్చర్ కానీ అన్ని చూస్తే మనకి, మీకు ఏంటి, 3 అవర్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, ఎక్కడ 3 అవర్స్ చెప్పరు. సో మీకుండే మన దగ్గర మీ కోర్సులో ఉండే అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. మీరు బాగా నేర్చుకుని వెళ్తే కనుక ఇంత జాబ్ క్రాక్ చేయడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో అసలు నేను చెప్తున్నా కదా, మన ప్రోగ్రామ్ నువ్వు కరెక్ట్ గా ఫాలో చేస్తే కనుక జాబ్ అనేది లీస్ట్ థింగ్. కానీ నీ ఫోకస్ మాత్రం వర్క్ మీద బాగా ఫోకస్ చేయాలి. అర్థమైందా? హాయ్ దేవేందర్. 1 కంపెనీ 1 జాబ్ సార్, లేక ఎలా? అలా కాదు సాయి, అంటే ఒక కంపెనీలో మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, ఒక కంపెనీలో ఒక జాబ్ అని కాదు, మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో నువ్వు, అండ్ గుర్తుపెట్టుకో, మన దగ్గర స్టూడెంట్స్ మహా అయితే మనం నెల మొత్తం మీద మనం 40 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇస్తాం. 40 మందిలో జాబ్ కోసం చూస్తే 20 మంది, చాలా మంది ఆ, ఇది స్కిల్ కోసం లేదంటే వేరే దాని కోసం వస్తారు. 20 మందిలో రెడీగా ఉండేది 10 మంది ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్తాకి. సో మీకు చూసుకో, ఏది నీకు 10 రోజుల్లో కనుక
7 కంపెనీస్ వచ్చాయంటే నెల రోజులు ఎన్ని కంపెనీస్ వస్తాయి? యావరేజ్ గా 21 కంపెనీస్ వస్తాయి. సో మీ 10 మందికి ఎన్ని ఉన్నాయి ఓపెనింగ్స్? 20 కంపెనీస్ రెడీగా ఉన్నాయి. అర్థమైందా? సో రైట్ నో కాంపిటీషన్ లేదా అంటే ఉంది. కానీ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. స్కిల్ బాగా నేర్చుకుంటే మీకు అసలు కాంపిటీషన్ అనేది ఇబ్బంది ఏం కాదు. అర్థమైందా? సో మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లాగా జావా లాగా కాదు. మీరు ఇక్కడ అక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, దానిలో 50% ఎఫర్ట్స్ పెట్టండి, దీనిలో చాలా జాబ్ వస్తుంది. అంతేకాని అసలు ఏం చేయకపోతే కష్టం. ఫుల్ స్టాక్ లో ఇట్లా జాబ్ రావాలని ఎంత కష్టపడతారు అంత పిల్లలు. రోజుకి 8 to 10 hours పని చేస్తూ ఉంటారు కష్టపడితే. అది కూడా 6 months to 1 year బాగా కష్టపడితే అప్పుడు వస్తుంది జాబ్. ఇక్కడ అలా కాదు, మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి సరిపోతుంది. హాయ్ కళ్యాణ్ కుమార్. హాయ్ హరి. రైట్. పీపుల్ హు ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్. హాయ్. హాయ్ కళ్యాణ్ కుమార్. డూ హ్యావ్ ఎన్ డౌట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్? అండ్ చాలా మంది జాయిన్ అయ్యారు. అరుంధతి, సాయి కృష్ణ, సాయి కృష్ణ, హెచ్పి 10th gen. సాయి ఒక్కటే డౌట్లు అడుగుతున్నాడు నన్ను. సూర్యలక్ష్మి, ఆనివెళ్ళ, వెంకట్ ఉగం, ఆ, వెంకట్ ప్రసాద్, నిమ్మకాయల, సాయి కృష్ణ వర్మ, సూర్యనారాయణ చల్ల. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అండ్ వెంకట్ ప్రసాద్. ఎస్, వెంకట్ ప్రసాద్. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జాయిన్ అవ్వండి ఎక్కడైనా సరే. డిజిటల్ మార్కెటింగ్ మన దగ్గర నేర్చుకోవాలని నేను చెప్పను. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే గో టు గూగుల్. ఓకే. ఎవ్రీ వన్ విల్ సే దే ఆర్ గూగుల్ పార్ట్నర్స్. ఓకే. గూగుల్ పార్ట్నర్ డైరెక్టరీ అని కొట్టండి. కొట్టారు కదా? కొట్టిన తర్వాత వీళ్ళు కిందకి వెళ్తారు కదా, ప్రీమియం పార్ట్నర్స్ అని ఉందా, తీసేయండి. ప్రీమియం పార్ట్నర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియానే మీరు చూస్తే 49 ఉన్నారు. అసలు వాళ్ళు ఏది ఆ, ఇండియా కంపెనీస్ కి వర్క్ చేయరు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఇవి. సో ఇక్కడ ఎంఎన్సీ లాగా ఇవి ఈ పక్కన పెడితే మీరు చూస్తే ఇది ఇఫ్ యూ సెర్చ్ విత్ నేమ్ ఇప్పుడు ఏమో 22,000 కంపెనీస్. 22,000 కూడా తక్కువ నెంబరే. మీరు ఇండియా చూడండి ఎన్ని ఉన్నాయి మీకు. 690 ఉన్నాయి. అంటే ఇండియా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి? 30+ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అలా చూస్తే 690 కంపెనీస్ అంటే మీకు ఎన్నో అవుతాయి? 20 per state. ఓకే. హాయ్ శ్రీనాథ్. చూసుకుంటే చాలా తక్కువ మంది దీనిలో ట్రైనింగ్ ఇస్తారు దీనిలో. కానీ ప్రతి ఒక్కరు మీరు చూస్తే గూగుల్ పార్ట్నర్ అని చెప్తారు. యూ కెన్ గో అండ్ చెక్ విత్ అవర్ నేమ్ ఎంలిక్స్ అని చెక్ చేస్తే ఎంలిక్స్ సొల్యూషన్స్ వచ్చిందా లేదా. అండ్ మన వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోండి. వెబ్సైట్ లో బాగా కిందకి వెళ్తే ఫోటోలోకి వెళ్తే మీకు లింక్ ఉంటుంది. గూగుల్ పార్ట్నర్ అని చెప్పి ఈ లింక్ క్లిక్ చేసిన సరే. హాయ్ డైరెక్టర్ రాజ్. మీరు డైరెక్ట్ గా మీరు చూడొచ్చు గూగుల్ పార్ట్నర్ అవునా కాదా అని చెప్పేసి. మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా చెక్ చేసుకోండి. వాళ్ళు కనుక పార్ట్నర్ అవుతే కనుక మీరు హ్యాపీగా వాళ్ళతో ట్రైనింగ్ తీసుకోవచ్చు. పార్ట్నర్ కాకుండా జస్ట్ ఏదో నేమ్ సేక్ కోసం మీరైతే వెళ్ళదు. బీ కేర్ఫుల్. లేదు పార్ట్నర్ కాదు అంటే ఇఫ్ దే సే దే ఆర్ గివింగ్ కోచింగ్ అక్యురేట్ ఇచ్చి ప్లేస్మెంట్ వచ్చి చూపిస్తారంటే జాయిన్ అవ్వండి. అర్థమైందా? మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చెప్పాలి నెంబర్ వన్. నెక్స్ట్ ప్లేస్మెంట్, ఆ రెండు చూసుకోండి. అండ్ ఫోకస్ ఉందా లేదా, అదే దాని మీద చెప్తున్నారా లేదా అని చూసుకోండి. అర్థమైందమ్మా?
సాయి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. సి ఐఎస్ సూర్యనారాయణ చల్ల, సింపుల్ థింగ్ సాయి. సి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది, ఈ కాన్సెప్ట్ అనేది, టు బి ఫ్రాంక్, ప్రాపర్ గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీకు ప్రాపర్ గానే చెప్తారు. కానీ మీరు ఏం చెక్ చేసి, నేను ఐఎమ్ నాట్ కంపారిజింగ్ విత్ అయితే వేరే ఇన్స్టిట్యూట్ తో మీకు కంపేర్ చేయను. కానీ మీరు ఈ పారామీటర్స్ చూసుకోండి. నెంబర్ వన్, సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీదే చేస్తున్నారా అంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చెప్తారు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చెప్తారు, జావా చెప్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తారు, యు నేమ్ సంథింగ్, దే విల్ టీచ్ ఎవ్రీథింగ్. బట్ అక్కడ మీ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి ఫోకస్ ఉండదు. అదొకటి చూసుకోండి, నెంబర్ వన్. నెంబర్ టూ, శ్రీనాథ్, యూ కెన్ గో అండ్ చెక్ ఆన్ ఎంబ్లిక్స్ అకాడమీ అని చెక్ చేయండి శ్రీనాథ్, మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది మీకు. ఓకే, దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, మీకు ఎవరైతే ట్రైనర్ చెప్తున్నారో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా? రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే రియల్ టైం క్లయింట్స్ తో పని చేస్తున్నారా తెలుసుకోండి. రియల్ టైం అంటే రియల్ టైం ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కాదు. వాళ్ళకి రియల్ టైంలో పని చేస్తేనే ఏమవుతుంది, వాళ్ళకి ఇష్యూస్ అంటే తెలుస్తాయి మనకి, మార్కెట్లో ఉండే ఇష్యూస్ అంటే తెలుస్తూ ఉంటాయి. ఏదైనా తెలియదు, ఏమీ తెలియదు. నెంబర్ టూ అది. నెంబర్ త్రీ, వాళ్ళ కోర్స్ కరికులము. సి కోర్స్ కరికులం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్దగా పెడతారు, కానీ మీకు డ్యూరేషన్ చూసుకోండి. మన క్లాస్ రూమ్ చూస్తే కనుక మనం 3 hours క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. గంట, అరగంట, 30 గంటలు మీరు ఏం నేర్చుకోలేరు. 3 hours కూర్చుంటేనే అంతే కదా. మీరు చూస్తే మీ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మీ ఎడ్యుకేషన్ కానీ, మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ డే, ఫుల్ డే ఉండేవాళ్ళు లేదా కాలేజీలో అలా ఉంటే నేర్చుకుంటారు ఏమన్నా. అలా మీకు టైం స్పెండ్ చేస్తున్నారా లేదా అని చూసుకోండి. అర్థమైందా? అది నెంబర్ త్రీ పాయింట్. నెక్స్ట్ నెంబర్ ఫోర్, మీకు రియల్ టైం టాస్క్లు అసైన్మెంట్స్ ఇస్తున్నారా లేదా? అర్థమైందా? టాస్క్లు చేపిస్తున్నారా లేదా? సో ఆన్లైన్ లో చాలా మంది చాలా చెప్తారు, అండ్ ఐ డోంట్ సజెస్ట్ టు జాయిన్ ఎన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఆన్ ఆన్లైన్. ఎందుకంటే మీరు అది సరిగ్గా చెప్పకపోయినా సరే, మీ ప్లేస్మెంట్ రాకపోయినా సరే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేరు. రైట్? ఆఫ్లైన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఆన్లైన్ జాయిన్ అయినా సరే వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే యూ కెన్ గో దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్, వెళ్ళి బాబు నువ్వు నాకు చెప్పలేదు ఏంటి అని అడగొచ్చు, డౌట్స్ ఏమైనా అడగొచ్చు. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఉంటారు కదా, నేను చూస్తూ ఉంటాను, వాళ్ళకి ఒక టాపిక్ ఉంటుంది, చేస్తారు, వాళ్ళకి డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి, ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా ఇన్స్టిట్యూట్కి వచ్చి డౌట్ క్లారిఫై చేసుకుని వెళ్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? సో లెర్నింగ్ లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే డౌట్స్ ఉంటే డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ థింగ్, ఇవన్నీ ఒక పార్ట్ అయితే, ప్లేస్మెంట్స్ చూసుకోండి. ప్లేస్మెంట్స్ లో డిజిటల్ మార్కెటింగ్ లో మేధావులు ఎలా ఉన్నారంటే, చెప్తున్నాను, మనం చూస్తే ఎవడైనా మన దగ్గర ప్లేస్ అయిన వాళ్ళని, ఇప్పుడు ఇతను ప్లేస్ అయ్యాడు కదా, మనం కంపెనీని ట్యాగ్ చేసాం డైరెక్ట్, కృష్ణా జ్యువెలర్స్ అండ్ పెరల్స్. వాళ్ళు రాంగ్ ప్లేస్మెంట్ అయితే ఊరుకోరగా, మమ్మల్ని ఊరుకుంటారా? సో వాళ్ళు కంపెనీ ట్యాగ్ చేయాలి, లేదంటే నెక్స్ట్ మై ఇండివిజువల్ అని ట్యాగ్ చేయాలి. మీకు చూస్తే సేమ్ పర్సన్ మన వీడియో కూడా చెప్పుంటాడు, ఉపేంద్ర ఉన్నాడు కదా. ఉపేంద్ర మన ఎంప్లిక్స్ అకాడమీలోకి నేను చూపిస్తాను మీకు. ఉపేంద్ర చెప్పట్లేదు వీడియో అంటే ఇష్టం అనుకోండి. ఓకే, అంటే నేను ఏమన్నానంటే మీరు కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. సో మేధావి వర్గం ఎక్కువైపోయి ఏం చేస్తారంటే, ఏంటి, ఒక ఆ, ఈ ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ, వీటిలో కానీ ఎవరికైతే జాబ్లు వస్తున్నాయో ఇవన్నీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫేక్ గా పోస్ట్ చేసేస్తున్నారు, ఒక ఫోటో పెడుతున్నారు, జాబ్ అని చెప్తున్నారు, అయిపోయింది అంతే. అర్థమైందా? సో ఇవన్నీ రియల్ ఇమేజెస్ కదా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మనమని కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే. ఇప్పుడు ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది, ఇంటర్న్ కింద వస్తే ఇంటర్న్ అని పెట్టాం, మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఐటీ వర్సిటీలో జాబ్ వచ్చింది, అదే పెట్టాం మనం. ఐటీ వర్సిటీని ట్యాగ్ చేసాం. ప్రణీత్ గౌడ్, ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది, ప్రణీత్ గౌడ్ని డైరెక్ట్ ఈ అబ్బాయిని ట్యాగ్ చేసాం. అంటే అందరికీ ఉండవు కదా ఇన్స్టాగ్రామ్ ఐడీస్, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది రంజిత్, దీన్ని ట్యాగ్ చేసాం. ఎంత వస్తే అంతే పెడతాం, రియలిస్టిక్ గా. అంతేగాని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో ఈ అబ్బాయి చూడు, మీకు ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. నెక్స్ట్ చూస్తే వీళ్ళు దే కేమ్ టు ఫర్ ది క్యాంపస్ ప్లేస్మెంట్, ఆరోగ్య మిత్ర అఫీషియల్ అని చెప్పేసి క్యాంపస్ ప్లేస్మెంట్కి వస్తే
వాళ్ళు నలుగురు 4 క్యాండిడేట్స్ కోసం వచ్చారు వాళ్ళు. వస్తే ఎంతమంది వచ్చారు మన దగ్గర? మీకు జస్ట్ నలుగురు క్యాండిడేట్స్ లో మీకు ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చింది? 5గురు. సో వాళ్ళు ఏం చేస్తారు ఇంకా? ఇప్పుడు ఈవిడ వచ్చింది ఇంటర్వ్యూకి, సో మనకి లాట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్స్. ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఒక కంపెనీ, ఏది మై ఫుడ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి. చూస్తే మై ఫుడ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఎవరైనా హైర్ చేసుకుంటారు. సో అలా అంటే సీరియస్, దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఈ అబ్బాయికి ఫస్ట్ జాబ్, ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. సో డిఫరెంట్ డిఫరెంట్ మీరు చూడండి. ఇదిగో ప్రణీత్ కూడా అబ్బాయి ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నాడు చూడండి మీకు. అనలేదా? సో అలా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఫ్యాక్ట్ చెక్ అంటే. హాయ్ సాత్విక, హాయ్ లవర్ రెడ్డి. ఓకే. సో మీరు ఫ్యాక్ట్ చెక్ మీరు చేసుకోండి. అది మనకి, నేను ఐ కెనాట్, నేను వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా ప్లేస్ చేస్తున్నారో ఏంటనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు. అది వాళ్ళు నన్ను ఊరుకోరు, మళ్ళీ నన్ను టార్చర్ పెడతారు. ఏది మనం ఏదో ఒక మిస్టేక్ పట్టుకుని. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీరు చూసుకోండి చాలు, అంతే మీరు సక్సెస్ అయిపోతారు ఆటోమేటిక్ గా. రియల్ టైం ప్రొడక్ట్స్ అంటే సాయికి గుర్తుపెట్టుకో, రియల్ టైం మనీ కాదు సాయి. గూగుల్ యాడ్స్ లో ఒట్టి గూగుల్ యాడ్స్ ఒకటి డిజిటల్ మార్కెటింగ్ కాదు, అర్థమైందా? సో నేను చూపిస్తాను, నువ్వు ఇన్స్టిట్యూట్ కదా, విల్ షో యూ. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్సే కాదు. డిజిటల్ మార్కెటింగ్ అంటే పెద్ద సముద్రం, దానిలో ఒక గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ అనేది ఒక చిన్న పార్ట్. ఓకే. మొత్తం అన్ని చేస్తాం. హాయ్ సూర్యనారాయణ గారు, ఓకే అండి. థ్యాంక్ యూ సాయి. శ్రీనాథ్, యూ కెన్ డూ వన్ థింగ్ శ్రీనాథ్, యూ కెన్ కాల్ అవర్ నెంబర్. ఐఎమ్ షేరింగ్ ఇట్ హియర్. ఈ నెంబర్ కాల్ చేయి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, దానికైనా సరే నువ్వు మెసేజ్ పెట్టు, దెన్ వీ కెన్ కాంటాక్ట్. హాయ్ హేమంత్, హౌ ఆర్ యూ? ఇంకా పెట్టుకోండి. సి, దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఇన్ లైఫ్. పని చేయాలి, ఎవడైనా పని చేయాలి, మీరైనా పని చేయాలి, నేనైనా పని చేయాలి. పని చేయకుండా షార్ట్ కట్స్ అయితే ఉండవు, ఎక్కడైనా అంతే. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అని రెజ్యూమ్లో పెట్టుకుంటే జాబ్ వచ్చేది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ప్రాపర్ గా కష్టపడితేనే. శ్రీనాథ్, ఐ విల్ డూ వన్ థింగ్ శ్రీనాథ్, రోడ్ మ్యాప్ నీకు ఇచ్చా కదా, నీకు రికార్డెడ్ వీడియో వస్తుంది. ఒకసారి మన టీంని కాంటాక్ట్ అవ్వు, వాళ్ళకి పంపిస్తారు. మొత్తం చెప్పి సెషన్ మొత్తం అయిపోయింది. ఓకే. హాయ్ మారుతి, రావురు మారుతి. హాయ్ శ్రీనివాస్ బొరడి. ఇంకా థ్యాంక్ యూ సాయి. మన నెక్స్ట్ బ్యాచ్ మనకి మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 8:30 to 11 ఉంటుంది. ఓకే. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, సి, మీరు బ్యాచెస్ వచ్చేస్తున్నది మాత్రం మేము చెప్పం. మేము వీ హ్యావ్ ఓన్లీ 2 బ్యాచెస్, మార్నింగ్ 8:30 to 11. సో 11 to 1:30 ఒక బ్యాచ్ ఉంటుంది అంతే. ఎందుకంటే మేము వర్క్ చేసుకుంటా, మేము కూడా వర్క్ చేసుకోవాలి కదా, క్లయింట్స్ వర్క్ చేయాలి మేమంతా. సో వర్క్ చేస్తే మీకు చెప్తా ఉంటాం. ఓకే. రైట్ సాయి. ఎనీ లాస్ట్ 2 డౌట్స్ విల్ క్లోజ్ ద సెషన్. పీపుల్ హు ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్, సైలెంట్గా ఉన్నారు అందరూ. ఓకే సాయి, ఆ టీంకి కాల్ చేసి వాళ్ళు ఇస్తారు నాకు.
Surnaran, I'll do one thing. ఇది నెంబర్ పెడుతున్నాను 9177 288 144 ఈ నెంబర్ కాల్ చేయి మన టీం ని కాంటాక్ట్ అవుతారు. ఐఎమ్ అవైలబుల్, ఐ మచ్ అవైలబుల్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటాను, యూట్యూబ్ లో యాక్టివ్గా ఉంటాను. మేము వీఆర్ సో యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ మీరు అంత డౌట్ ఉంటే యూ కెన్ చెక్ విత్ మై నేమ్. మై నేమ్ చైతన్య నందిగం కదా. సో నేను నా నేమ్ కొట్టినా సరే మీకు విల్ గెట్ ది అవర్ ఆఫీస్ అడ్రస్ అండ్ ఆల్. ఓకే, ప్రాపర్ గా ఉంటుంది. ఎందుకు? మనం చేసేదంతా ఎథికల్ గా ఉంటే మనం కరెక్ట్ గా ఏదైనా అడ్రస్ అన్ని ఇవ్వగలం. ఓకే, యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ, నాట్ ఎన్ ఇష్యూ. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకంటే రీజన్ ఒకటే, ప్రజెంట్ మార్కెట్ లో జాబ్స్ ఎక్కువ దానిలో ఉన్నాయి, సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ గ్రోత్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నంత గ్రోత్ నెక్స్ట్ 5 to 10 years వేరే ఇండస్ట్రీ దేనిలో లేదు. యూ కెన్ గో అండ్ చెక్. నా డోంట్ బిలీవ్ మై వర్డ్స్ ఆల్సో, గో టు గూగుల్ అండ్ చెక్. ఓకే. ఓకే శ్రీనాథ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.